హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా హరివిల్లు. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మన వీడియో వచ్చి నేను పూజల కోసం కొత్త ఇత్తడి సామాన్ తీసుకున్నాను. ఇవి నేను ఆజ్రంలో తీసుకున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు మీకు వన్ బై వన్ చూపిస్తాను. ఇది పూజల కోసం తీసుకున్న ఇది వుడెన్ స్టూల్, అంటే ఫ్లాట్గా పీటలా ఉండదు. సేమ్ మన స్టూల్స్ ఉన్నట్టు 4 కోడ్లు వచ్చి కొంచెం హైట్ ఉంటుంది. ఈ విధంగా వుడ్తో చేశారు. ఇది వుడ్ స్టూల్కి ఇత్తడి పైన రేకుతో తొడిగి వస్తుంది. చూసారు కదా, మొత్తం కింద కూడా అంత బేస్ మొత్తం అంతా వుడ్, రోజ్ వుడ్ అని చెప్పారు. యాక్చువల్గా నాకు కరెక్ట్గా తెలీదు. వుడ్ అయితే నీట్గా ఉంది, ఫినిషింగ్ కూడా. దగ్గర నుంచి చూడండి, ఇలా కావింగ్ వచ్చింది. ఇత్తడితో నీట్గా చెక్కుడు అవి చాలా అంటే చాలా నీట్గా బాగుంది. మనం పూజలకి వాటికి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది సెట్ వచ్చి 3 ఉన్నాయి సైజెస్ అన్నమాట. 12x12, 15x15 అలా ఉన్నాయి. ఇంకోటి 18x అనుకుంటా, నాకు సరిగ్గా ఐడియా లేదు. నేను 15x15 మిడిల్లో ఉన్నది తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా అన్ని పూజలకి నాకు సరిపోతుంది అని అనిపించింది. అండ్ నెక్స్ట్ నేను పూజల కోసం కుందులు తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ పెద్దవి ఉన్నాయి, బాగా చిన్న ఉన్నవి కొంచెం ఆయిల్ లీకేజ్ ఉందనిపించింది. సో ఇది నాకు భలే ముద్దుగా బాగున్నాయి అనిపించింది. సో నేను డైలీ యూస్ కోసం, డైలీ పూజలతో యూస్ చేసుకోవడం కోసం తీసుకున్నాను. ఇవి డిటాచబుల్వి. సైజ్ కూడా చూసారు కదా, చిన్నవి. చూడటానికి అంటే వీడియోలో పెద్దగా అనిపించి ఉండొచ్చు, కానీ చిన్నవి. వీటికి 2 ప్లేట్స్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మనం దీపారాధన చేసినప్పుడు కుందులు కింద పెట్టుకోవద్దు. ప్లేట్లో కానీ లేదా ఒక తమలపాకు వేసుకుని కానీ పెట్టుకోవచ్చు. సో నేను సేమ్ మళ్ళీ వాటికి దొరకదని సెట్ ఎలా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ స్టూల్ తీసుకున్నాను. 3 కోడ్లు వచ్చి కంప్లీట్ ఇత్తడిది. ఈ చూసారు కదా, ఈ సైడ్ కోడ్ కూడా డిజైన్ వచ్చాయి. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే, మనం వరలక్ష్మి వ్రతాలకి అలా పూజలకి కలశం పెట్టుకుంటాం కాబట్టి దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు. చాలా నీట్గా బాగుంటుంది. అలాగే మనం ఇంట్లో ఏమైనా చిన్న అభిషేకాలు చేసుకున్నా దీని మీద పెట్టుకొని మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి గంట. ఇది కంచు గంట. అంటే నా దగ్గర నార్మల్ గంట ఉంది, అది చాలా చిన్నది. ఎప్పటి నుంచో బాగా సౌండ్ బాగుండాలి అని ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు అంటే ఇక్కడ నార్మల్ గంటలు కూడా ఉన్నాయి, ఇది కంచు గంట అని చెప్పారు. సో సరే, నాకు ఇది బాగా నచ్చింది. సౌండ్ అవి కూడా చాలా బాగా వస్తుంది. సో అందుకని నేను ఈ గంటని తీసుకున్నాను. ఇది మరీ చిన్నది కాదు, బాగా పెద్దది కాదు, మీడియం సైజులో ఉంటుంది. అలాగే ఈ గంటకి పైన నంది కానీ ఆంజనేయ స్వామి కానీ అలాంటివి ఏమీ రాలేదు, ప్లెయిన్గానే ఉంటుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. దీని షైనింగ్ అయితే, ఫినిషింగ్ వచ్చి చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది ఇత్తడి చెంబు. మనం ఈ ప్లెయిన్ చూస్తుంటాం కదా, కానీ ఇది కొంచెం డిఫరెంట్. దీని షేప్ వచ్చి హెక్సాగాన్ షేప్లో ఉంటుంది, చెక్కుడు. ఈ చెంబు కూడా మనకి వరలక్ష్మి వ్రతానికి కలశమై పెట్టుకోవడానికి వాటికి బాగుంటుంది. నీట్గా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవి ఉండదు. సో నాకు అందుకనే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో నా దగ్గర రాగివి అవి ఉన్నాయి. సో అందుకని నేను ఈ ఇత్తడి చెంబుని తీసుకున్నాను. చూసారు కదా, ఈ పీట మీద ఈ విధంగా మనం కలశం అవి ఏర్పాటు చేసుకోవచ్చు వ్రతాలకి, నోములకి. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఈ చెంబులో చాలా సైజెస్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, దీని నెక్స్ట్ సైజ్ పెద్దది ఉంది, ఇంకా చిన్నవి అయితే చాలా ఉన్నాయి, బాగా స్మాల్ సైజ్ వరకు ఉన్నాయి. నాకు ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి కొబ్బరికాయవి పెట్టుకొని గ్లౌజ్ అవి పెట్టుకోవడానికి కరెక్ట్గా అనిపించి నేను ఈ చెంబుని తీసుకున్నాను. నెక్స్ట్ నేను ప్రసాదాలు పెట్టుకోవడానికి బౌల్స్ తీసుకున్నాను, ప్లెయిన్వి. నేను ప్లెయిన్ ఎందుకు తీసుకున్నానంటే ఫుడ్ పార్టికల్స్ అవి వెళ్తే క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్లెయిన్వి తీసుకున్నాను.
సో మనం ఎప్పుడన్నా పూజలకి పులిహోర, క్షీరాన్నం అలా వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా, సో అందుకని ఒక 4 తీసుకున్నాను. నైవేద్యం అయి పెట్టుకోవడానికి బాగుంటాయి అనిపించింది. అలాగే నేను ఒక చిన్నది, ఒక పెద్దది ఇత్తడి ప్లేట్లు తీసుకున్నాను. ఇది చిన్నది. ఈ ప్లేట్ లోపల సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ప్లేన్ మొత్తం వచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. మనం ఎప్పుడన్నా తక్కువ ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా దేవుడికి, అప్పుడు నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి కూడా ఒక సైడ్ ప్లేస్ ఉంటుంది మనకి. అందుకే నేను ఒక చిన్నది, ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ఇది పెద్ద ప్లేట్. సేమ్ ఇలాంటిది చిన్నది కూడా ఉంటుందని ట్రై చేశాను, కానీ లేదు, ఇలా పెద్దదే ఉంది. సో నేను ఇంకా పెద్దది తీసుకున్నాను ఈ మోడల్లో. మొత్తం లోపలంతా చిక్కుడు వచ్చింది, చాలా బాగుంది. మనం ఎప్పుడన్నా విజయదశమికి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు ప్రసాదాలు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, నైవేద్యానికి బౌల్స్ అన్నీ పెట్టుకొని ఫ్రూట్స్ కూడా పెట్టుకుని నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది. సో దానికోసమని నేను పెద్దది ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను. అలాగే నేను దేవుడికి ప్రసాదాలు చేసినప్పుడు నేను డైలీ యూజ్ చేసే గిన్నెల్లో నేను కుక్ చేయను, దేవుడికి ప్రత్యేకంగా ఉంటాయి, అందులోనే కుక్ చేస్తాను. అలాగే గరిటెలు కూడా దేవుడివి సపరేట్గా ఉండాలని నేను ఈ గరిటెలు తీసుకున్నాను. ఇది లోతు గరిటె ఒకటి, అలాగే నార్మల్ గరిటెలు ఒక 2 తీసుకున్నాను. ఇది పెద్దది. ఇందులో మనం తాలింపులు అలాంటివి పెట్టుకున్నప్పుడు చిన్నవి సరిపోతాయి కాబట్టి దానికోసమని ఒక చిన్న సైజు తీసుకున్నాను. ఈ సైజు ఇలా ఒక 3 తీసుకున్నాను. ఇవండి నా ఇత్తడి సామాను ఈ మధ్యకాలంలో తీసుకున్నవి. ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఇవైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా తీసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. అలాగే మర్చిపోయాను, ఇంకోటి ఉంది. ఇదే ఆ బుజ్జి చిన్ని ఇత్తడి చెంబు, నాకు బాగా నచ్చి తీసుకున్నాను. బాగుంది కదా. ఇది నేను పంచామృతాల కోసం, అలాగే మనం శనగడి వడపప్పు పెట్టినప్పుడు పానకం కోసం బాగుంటుంది అనిపించింది, అందుకని ఈ చెంబుని తీసుకున్నాను నేను, ఈ చిన్న చెంబు. మీ అందరికీ ఇత్తడి పీటని క్లీన్ చేసుకోవచ్చా లేదా అని డౌట్ రావచ్చు. క్లీన్ చేసుకోవచ్చండి, చెక్క తడవకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నేను మీకు బ్రాస్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ చూపించాను కదా, ఆ లిక్విడ్ మీరు తొడుగున్న ప్లేస్లో మీరు అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే మనకి పీట అనేది పాడవకుండా ఎప్పుడూ నీట్గా ఉంటుంది. ఆ లిక్విడ్ వీడియో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.